అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 11 ధ్యాన యోగవర్ణన వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ధ్యాన యోగవర్ణన పరమేశ్వర భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికుంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికి ధ్యానానికి గమ్యమైనవాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా, నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడను, నేనే అనంతుడను, షడూర్మ రహితుడను, నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణుల శరీరాలలో నుండు ఆత్మను, సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే. షడూర్మ శోకమోహో జరా మృత్యు క్షుత్పిపాసే షడూర్మయ అని శబ్ద కల్పద్రుమంలో చెప్పబడింది. శోకం, మోహం, ముసలితనం, మరణం, ఆకలి, దప్పిక అనే 6 ఊర్ములు మనిషిని బాధిస్తాయి. యోగిని బాధించలేవు. క్షరానికి ప్రపంచం, అక్షరానికి చేతన, అతీతుడను, శరీరధర్మరహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను, హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత, గంధాన్ని గ్రహించువాడు నేనే. అందరి మనసులలో నేనుంటానుగాని నాకు మనసు లేదు. విజ్ఞానిని, జ్ఞాన స్వరూపాన్ని నేనే. దృగ్రూపుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాది రహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా ముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే. పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్, స్వప్న, సుషుప్త్యవస్థలకు సాక్షిభూతుడనైన నాకు ఏ అవస్థలు ఉండవు. తురీయ బ్రహ్మను, విధాతను నేనే. దృగ్రరూప పరమాత్మను నేనే. సమస్త ప్రపంచానికి ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ 3 పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు, నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకుని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యానయోగము. సువృతులలో నుత్తముడవగు శంకరదేవ, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ఈ ధ్యాన యోగమును పఠించిన వారికి చింతన, మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. అధ్యాయం 14 దృగ్రూపుడనగా సమస్త ప్రపంచానికి ద్రష్ట, దృశ్యము, దృష్టి అయినవాడు దృగ్రూప. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 11 ధ్యాన యోగవర్ణన వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.